చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చాలా వేదనతో బాధతో ఇంట్లో ఒంటరిగా నేను నా గదిలో ఉన్నప్పుడు నేను యూట్యూబ్లో చూసే బలపడడానికి నా ఆత్మస్థితి మళ్ళీ కోల్పోతున్నాను. నేను ఎప్పుడు యూట్యూబ్లో ఒక వాక్యం విని బలపరుచుకుంటూ ఉంటాను. ఆ టైంలో ఎవరు చెప్పినా మన బాధ ఎవరు అర్థం చేసుకోరు కాబట్టి, మనకు దేవుడే తప్ప ఇంకెవరు ఆధారం లేదు కాబట్టి, ఆ యూట్యూబ్లో చూసే వాక్యం విని చూసే ప్రార్థన చేసుకుని పాటల ద్వారా దేవుడు స్థుతించుకుంటూ ఆయన భారం వేసుకుంటూ రోజు జీవనాన్ని సాగిస్తూ ఉన్నాను. అయితే ఒక రోజు నేను సడన్గా మధ్యాహ్నం పూట ఇంచుమించు 2:30 టైం అయింది. యూట్యూబ్లో నేను అట్లా చూస్తా వెళ్తుండగా ఈ పాలూరు పట్టణంది ఈ తడికలు కట్టున్న ఈ మందిరం నాకు కనబడింది. ఆపేసి ఏంటి సంఘాలు పెద్ద పెద్దగా ఉండటం చూశాను, మందిరాలు పెద్ద పెద్దగా కట్టి బలమైన ప్రవక్తలు చాలా మంది మామూలుగా చూస్తూ ఉంటాం మెసేజ్. కానీ ఇదేంటి పాలూరు పట్టణం యేసు మహారాజ్ పట్టణం అంట చిన్నగా ఉంది, ఇక్కడ సేవకుడు అభిషేకించకుండా వీళ్ళ మీద అభిషేకం ఎలా దిగి వస్తుందని చెప్పి నేను ఆ వీడియోలు క్లుప్తంగా చూస్తా అనుకున్నప్పుడు నా మనసు నుంచి ఒక ప్రేరణ వచ్చింది. అదేంటో నాకు కూడా అర్థం కాదు. జనంగా ఫోన్ చేయాలని ఒక ప్రేరేపణ మనసులో కలిగింది. అయితే ఫోన్ చేయడం ఏంటి, నెంబర్ ఎట్లా తీసుకోవాలని చెప్పి మొత్తం నేను అన్ని కాంటాక్ట్ లోకి ఎదుగుతుంటే దొరకట్లా. చాలా వీడియో ట్రై చేశా. ఏంటి ప్రభా నువ్వు ఇక్కడ ఫోన్ చేయాలని ప్రేరేపణ వస్తుంది, ఫోన్ చేస్తాక నెంబర్ దొరకట్లేదు, ఎలా అని చెప్పి అలా వీడియోలు ఎత్తుకుంటాము. కనీసం ఇంచుమించు అరగంట పైన గంట దగ్గర అవుతుంది. ఆ టైంలో ఎత్తుతున్నప్పుడు ఒక వీడియోలో కాంటాక్ట్ నెంబర్ పెట్టుంది, కింద వివరాల్లో డీటెయిల్స్ లో పెట్టుంది. అప్పుడు ఎమ్మటి చూసి సడన్ గా ఫోన్ చేసి అయ్యారండి నా పరిస్థితి ఎలా ఉంది, నా బాధ ఎలా ఉంది, నా దుఃఖం ఎలా ఉంది, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కావట్లేదు, మీ దగ్గర ఇలా పరిచయం జరుగుతుంది, దానికి ఎలా జరుగుతుంది అయ్యగారు, ఇంత విషయం ఎలా జరుగుతుందని అయ్యగారితో నేను చాలా అంటే ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాం అంత ఫ్రీగా మాట్లాడు అయ్యగారితో. మాట్లాడినప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఉండి నాతో బలంగా మాట్లాడాడు. అయ్యా నాకు దేవుడు ఏమన్నాడంటే, నేను నిన్ను చూస్తున్నాను, నిన్ను ఎరిగి ఉన్నాను అని దేవుడు ఆయన ద్వారా మాట్లాడి దేవుడు అన్నాడు, మీ ప్రాంతంలో నా సువార్త కూటం పెట్టాలని దైవజనులు ప్రేరేపించారు. అయితే ఆ రోజు నేను అయ్యగారి ద్వారా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన ప్రతి మాట నేను నిజమే, నా జీవితంలో జరిగిన మాటే దేవుడు ఆయన దగ్గర నుంచి మాట్లాడిచ్చాడు. ఇది నేను చెప్పలేదు కదా, చెప్పకుండా దేవసేవుడికి ఎలా తెలిసింది అని చెప్పి నేనే కొంత ఆశ్చర్యపడ్డా. పడిపోయి సర్లే అలాగే రోజు దినములు గడుస్తున్నవి. అయ్యగారు నా నెంబర్ సేవ్ చేసుకున్నారు, రోజు ప్రార్థన చేస్తున్నారు, అలాగే నన్ను బలపరుస్తున్నప్పుడు దేవుడు ఒక్కొక్క మాట నాకు లోన ప్రేరేపణ నుంచి ఒక్కొక్క మాట బయటకు వస్తా ఉంది. ఆ ప్రేరేపణ ఏంటంటే, అయ్యగారండి నేను అభిషేకం కోసం ఎన్నో చోట్ల తిరిగాను, అభిషేకం రావాలని పెద్ద పెద్ద ప్రవక్తల దగ్గర తిరిగాను, కొన్ని సేవకులు కలిశాను, పరిచయలకు వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. నాకేంటంటే ప్రపంచం ఏది నాకు అవసరం లేదు, అభిషేకం కావాలనే నేను దేవుని కోరాను. మొదటికని దేవుడు నాకు రావాలని, నేను బలంగా భాషలు మాట్లాడాలని, నేను ఏది మాట్లాడినా జరగాలని చెప్పి బలంగా ప్రార్థన చేసుకునేవాడిని. ఇంచుమించు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు కన్నీరు గార్చా అభిషేకం కోసం. మీరు ఎవరు నమ్మరు, 9 సంవత్సరాలు ఎవరి ప్రయాణంలో నేను 9వ తరగతి చదువుతున్నప్పుడే నేను దేవుని రక్షణ పొందుకున్నాను. ఆ దినం నుంచి అభిషేకం కొరకు నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. ప్రభా మీరు నాలో లేకుండా నేనేమీ చేయలేను. నా కుటుంబం చూస్తే దేవుడు నమ్ముకొని లోపల పడిపోయి ఉన్నారు. నేనైతే నీలో ఉండి యవన ప్రాయాన్ని సమర్పించుకొని నీ కోసం బ్రతకాలని ఆశపడుతుంది యవనస్తుల్ని. మరి నేను అభిషేకం పొందుకోకుండా నేను ఎలా మాట్లాడగలనయ్యా, నలుగురిలోకి ఎలా బ్రతకగలనయ్యా, అభిషేకం గురించి అంటే ఏం చెప్పాలి అని ప్రతిరోజు నేను అర్ధరాత్రి పూట కూడా మీరు ఏడుతో పడుకునేవాడు. అయ్యా ఏంటయ్యా నాకు రావట్లేదు, అందరు పరిశుద్ధాత్మ పొందుకోపోతే నా ఆత్మ లేని వాడు నా వాడు కాదని ప్రభు వాక్యం సెలవిచ్చింది. ఎలాగైనా నేను ఈ ఆత్మను పొందుకోకపోతే ఎలా ప్రభు అని చెప్పి చాలా దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు ఈ పాలూరు పరిచయాన్ని నాకు చూపించి ఈ పరిచయం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు. అయితే ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, అయ్యగారికి దేవుడు ఒక ప్రవచనంగా బయలుపరిచాడు, మీ ప్రాంతంలో సువార్త కూటం పెట్టమన్నారు. పెట్టినప్పుడు అయ్యగారు నేను ఒకటే రిక్వెస్ట్ అడిగా, అయ్యగారు మా ప్రాంతంలో మీరు ఎలా పెడతారు, నా దగ్గర మనీ లేవు, ఏమీ లేవు, నాకైతే అసలు ఆలోచన రావట్లేదు, మీరే పెట్టాలని దేవుడు చెప్తున్నారు ప్రవచనంగా. ఇది ఎలా జరిగింది, ఒక మనుషుని కాబట్టి ఇది ఎలా జరిగింది అని నేను ఆశ్చర్యపోయా. ముందు ఇది ఎలా జరిగింది, నా దగ్గర మనీ లేవు, నేనైతే పెట్టలేను, ఇప్పుడున్న నా పరిస్థితిలో చాలా క్లిష్టంగా ఉంది, నేను పెట్టలేను అయ్యారంటే అయ్యగారు ఒకే మాట ఉన్నారు, ఆ దేవుడే పుట్టిస్తాడు, దేవుడే జరిగిస్తాడు, మీరు అలా మౌనం ఉండి చూడండి అని నాకు దైవజనులు చెప్పిన తర్వాత
నేను ఆయన అప్పటికే నాకు పనులు లేవు. నేను సడన్ గా అందరికి పనులు లేక ఒకసారి సడన్ గా బ్రేక్ అయిపోయింది మా వైపు అందరికి బాగా కష్టాలు బాగుతారు. కానీ దేవుడు తన మహిమను జరిపించుకోవడానికి ఒక దూతను లేపాడు. హల్లెలూయా. అది అసలు నేను అప్పు కూడా చేయకూడదు అనుకున్నాను. దేవుని ఒకటే అప్పు చేయకూడదు, మా ఇంట్లో కూడా జరగాలి, వచ్చిన వాళ్ళందరికీ సమృద్ధిగా ఆహారం పెట్టాలి ప్రభు, నీవే జరిగించాలని దేవుడి మీద బానేసి దైవసేవకులు ఇద్దరం కలిసి ఉదయం సాయంత్రం తెల్లవారుజాము లేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మా మొన్న ఆలకించి ఆ కూటమి జరిగించడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ రోజు దేశంలో దేవుడు ఒక ప్రవచనం చెప్పాడు, నా కుమారుని నేను అభిషేకించబోతున్నాను, ఈ బాలుని పట్టణంలో అభిషేకం కుమారుని చెప్పబోతాను దేవుడు మాట్లాడాడు. అయితే నేను బలంగా నమ్మాను, ఖచ్చితంగా ఈసారి నేను అభిషేకం పొందుకోబోతున్నాను. ఏ పరిచయం కాదు, ఈ పరిచయం ద్వారా దేవుడు నా గృహంలోకి వచ్చి నన్ను అభిషేకించాలబోతున్నాడు అన్నాడు. దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే నా గృహంలోకి అడుగు పెట్టి నన్ను ఒక్కడే కాదు అభిషేకించింది, నాతో ఉన్న నా భార్యని, నా తల్లిని, నా మరదల్ని, మా కుటుంబ సభ్యులందరినీ దేవుడు అభిషేకించాడు. ఆ రోజు బలంగా దేవుని యొక్క సన్నిధి అనుభవం లేని వారు దేవుని యొక్క మహిమను చూసి వాళ్ళు జరగబోయే చెప్పారు. అసలు నేనే ఆశ్చర్యపోయా, వీళ్ళంటి ప్రవచనాలు చెప్తారు, మా ఇంట్లో వాళ్ళు భాషలో మాట్లాడుతున్నారండి, ఇది ఎలా జరుగుతుంది ఆశ్చర్యం వేసింది నాకే. నేను అభిషేకంతో ఫుల్గా నింపబడి దేవుడు ఆరాధన అయిన తర్వాత నుంచి అభిషేకం నుంచి భాషలో బలంగా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజు దేవుడు సాయంకాల సమయంలో ఆరాధనలో ముగించేటప్పుడు దేవుడు నా కొరకు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. దిగొచ్చి నా కుమారుడా అని పిలిచాడు. కుమారుడు కాదు, నా సేవకుడివి, నిన్ను నా సేవలో వాడుకోబోతుందని దేవుడు చెప్పాడు. ఎందుకంటే నేను సేవ చేస్తానని నన్ను రక్షించిన ఆత్మీయ తండ్రి ఎప్పుడో చెప్పారు, కానీ నేను నమ్మలా. సేవ చేయడానికి ఎంతో మంది ఘనమైన వారు ఉన్నారు. అలాంటి వాడిని సేవ కొరకు దేవుడు ఎంచుకున్నప్పుడు ఇలాంటి వాడు ఎందుకు ఎప్పించుకుంటాడు? నేను అవనస్తుని, పొద్దులు ఎక్కితే లోకంలోకి పని చేసుకోవాలి, సరదాగా ఉండాలి, ఏదో లోకానుసారంగా బ్రతకాలి, ఏదో టైం అయిపోతే లోకానుసారం బ్రతికేస్తాం. కానీ ఏమి సేవ అన్నారు ఏ గారి అని చెప్పారు, నేను ముందు భయపడ్డా. కానీ సేవ అనే మాట నాకు దేవుడు ఆ రోజు దిగొచ్చి మాట్లాడిన తర్వాత బలంగా నమ్మా. నిజంగా నేను నా మీద ఖచ్చితంగా దేవుడు పిలుపు ఉంది. అందుకే నా పరిస్థితులన్నీ దేవుని వైపే తిరగబడుతున్నాయి. నేను లోకంలోకి ఎటు తిరిగి లోకం వైపు ఉన్నప్పటికీ దేవుడు నన్ను తిరిగి మళ్ళీ లాగి సేవలకు రప్పిస్తున్నాడు. ఇలా ఎందుకు రప్పితే నాకు తెలియదు. నేను అలాగే అనుకున్నప్పుడు దేవుడు దిగొచ్చి, నా కుమారుడా నువ్వు నా సేవకుడివి, నీ కుటుంబాన్ని ముందుగా నువ్వు రక్షించుకో, తర్వాత నా బలిపీఠాన్ని నేను ఎక్కించిపోతున్నాను దేవుడు చెప్పాడు. ఆ రోజు నెరవేర్చిన ప్రవచనం, ఆ రోజు చన్నే భాష ఆరాధన, ఆ దినం మొదలుకొని ఈ దినం దాకా దేవుడు నా నోటి నుంచి వచ్చిన ప్రతి ప్రవచనాన్ని భయంకరంగా జరిగించాడు. పనులు కలిగించే ప్రవచనాన్ని నేను పలికాను ఇంట్లో ఉండి, సన్నిధిలో కానీ పలికింది. రోడ్డు మీద వెళుతుండగా వానని ఆగిపోమ్మని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు నా కొరకు వాన ఆపేశాడు. దేవుడు నా కొరకు నా కూతురు బర్త్డే సర్టిఫికేట్ రాగదని చెప్తే దేవుడు 2 సర్టిఫికేట్ రావడానికి దేవుడు కృప చూపాడు. ఎలాంటి భయంకరంగా చేశాడంటే నా బండి కీస్ పోయింది. ఒక సైతాను ఒక దేవుడి స్వార్థ ప్రకటిస్తుండే అయ్యారు, నేను కీస్ పోయింది, తాళం పోయింది, నా దగ్గర 800 పెట్టి బాగా చేయించుకోవాలి. అప్పటికప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నేను చాలా బాధపడుతున్నా, ప్రభు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు తాళం గిట్టి మరి కొత్త తెప్పించుకోండి, ఎలా అయ్యా నాకు ఉన్నదే ఒక బండి, ఇవన్నీ ఎట్లా చేసుకోను ప్రభు అని నెత్తి నేను కొట్టేసుకోండి లాంగ్ వచ్చాడు. అప్పుడు అయ్యగారు చెప్పా, ఆ సైతాన్ని ఎలా చేశారని చెప్పి అయ్యగారు ప్రార్థన చేశారు. ఉదయాన్నే లేచా, నాలో నుంచి ఒక హృదయంలో ప్రేరణ వస్తుంది, నేను సేవకుని కదా, నేను ఆయన కుమారుని కదా, నేను ఎందుకు దానికి తలవంచాలి? ఆయన పేరటలో ప్రవచిస్తున్నాను, యేసు నామములో నా కాలాలు ఎక్కడున్నా సరే నా చేతిలోకి వచ్చి నువ్వు పడుదువుగా కానీ నువ్వు ప్రవచించాను అన్న 5 నిమిషాలకే ఆ సహోదరి తీసుకొచ్చి మా ఇంటి పక్కన అవతల 3వ ఇంట్లో పడుందంట, తాళం విడివిడిగా ముక్కలే విడివిడిగా పడుంది. ఆ తాళం తీసుకొచ్చి ఆమె నా చేతికి ఇచ్చింది. అన్న ఇదిగా ప్రవచనం నెరవేర్చడం ఏంటని నేను ఇంకా ఆశ్చర్యపోయి ఆ దినం నుంచి ఈ దినం వరకు బలంగా దేవుడు ప్రవచనాలు నెరవేరుస్తూ అన్య భాషలో ప్రార్థిస్తూ దేవుడు బలంగా కార్యాలు జరిగాడు. బలపరిచాడు. ఈ రోజు నన్ను బలిపీఠాన్ని ఎక్కిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలా అసలు ఈ పరిచయం జరుగుతున్నంత రియల్, అసలు నిజంగా మీ అందరూ ధన్యులే నేను చెప్పాలంటే. ఎందుకంటే ఇది సేవకుడు పరిచయం కాదు, నిజంగా దేవుడు చేస్తున్న పరిచయం. ఎందుకంటే ఒక సేవకుడు వచ్చి మిమ్మల్ని అభిషేకించి బలంగా మిమ్మల్ని మూవ్ చేసి చాలా చేస్తారు. నేను చూశాను, ఆ వాటిలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు చిన్న వయసు అయినా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ దేవుడు నేరుగా మిమ్మల్ని అభిషేకించుకొని జరగబోయి మీ ద్వారానే జరిగిస్తాడంటే అది మీ దేవుని కృప, మీ అందరి ఆశీర్వాదం. ఎందుకంటే ఈ సింహాసనం యేసయ్య దేవుడు చెప్పిన మాటగా నా నుండి కొన్ని ప్రవచనాలు దేవుడు బయలుపరిచాడు. రాబో తరములకు ఆశీర్వాదం మీ పాలు పట్టణంలో యవనస్తులుగా మేమందరం నక్షత్రంలాగా మారబోతున్నాం.
ఇక్కడ కాదు మన పరిచర్య, అనేక దేశాలకు వెళ్ళబోతుంది పరిచర్య. ఈ ప్రాంగణం మొత్తం నింపబడబోతుంది. నేను రూఢిగా నమ్ముతున్నాను, ఇక్కడ మీ అందరూ భావవంతమైన సేవ చేయబోతున్నారు. సైతాన్ గడి ఎన్ని కట్లేసినా సరే ఈ సింహాసనం మీద నిలబడవు. నేను సేవకుడుగానే చెప్తున్నాను, నా మాట నమ్మండి. నేను ప్రార్థిస్తున్నాను, నేను దేవుని వాక్కుతో నింపబడి ప్రవచిస్తున్నాను. దేవుడు రానున్న దినంలో 2020 నుంచి మన చరిత్రలు మార్చబోతున్నాడు. జరగబోతుంది. ఈ సాక్ష్యాన్ని నేను మీ అందరితో పంచుకున్నాను, చాలా సంతోషపడుతున్నాను. అంటే దేవుడు మీకు మైతిగా మీ కుటుంబాన్ని రక్షించుకోమన్నాడు. ఇప్పుడు మీ మధ్య కాలంలో మీ అత్తగారికి దాని గురించి దేవుడి స్తోత్రం. ఒక భయంకరమైన సాక్ష్యం మర్చిపోయాను. నేను మన మా అత్తగారికి హైదరాబాద్ లో జిహెచ్ఎంసీలో జాబ్ చేస్తారు. అయితే ఆ రోజు నేను సడన్ గా మా అత్తగారు బాగాలేదనేసరికి మా ఆవిడ గారు బాధపడతాను చూసి, సరే నాకు తల్లి లాంటిది, మనం వెళ్ళాలి, దగ్గరుండి ఆమెని సహకరించి ఆమె మంచి చెడు చూడాలి, మన బాధ్యత. ఆమెకి అందరూ ఉన్నా అనాథే, ఆమెకి ఎవరు లేరట లేదు, పెద్ద కుటుంబమే, అందరూ ఉన్నతమైన వారే, అందరూ గనులే, నుంచోని కొలగల సంబంధం ఉన్నవారే. కానీ ఆమె దగ్గరికి ఎవరు ముందడిగేలేదు. కానీ నా ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణను బట్టి, నా హృదయం పుట్టిన భారాన్ని బట్టి దేవుడు ఏమన్నాడంటే, మనతో ఉన్నవారి తోడుగా అందరినీ ప్రేమించమన్నాడు, అందరినీ సమానంగా చూడమన్నాడు, ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ. వాక్యంలో ఉన్న ప్రతి మాట నేను గైకొని నా భార్య నేను ఇద్దరము కలిసి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అయితే వెళ్ళిన తర్వాత అయ్యగారికి చెప్పి ప్రార్థన చేపిస్తున్నాం. వెళ్ళి 3 దినాలు గడిచిపోయింది. అయితే నేనైతే ఆమెకి ఏం చెప్పాలనుకోలేదు, కానీ ఆమె బాధను చూసి నాకు కొద్దిగా బాధ వేసింది. అయ్యో ప్రభా, ఈ బిడ్డని నువ్వు రక్షించుకుంటే బాగుండు, ఈ బిడ్డని స్వస్థపరచని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. అలా మేము 3 దినాలు అయిన తర్వాత 4వ దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారి నుంచి ఒక ప్రవచనం చెప్పాడు. ఆమె రక్షించబడబోతుంది, ఆమె మారు మనసు పొందుకోబోతుంది, ఆమెలో ఉన్న భయంకరమైన విగ్రహాల నుంచి విడిపించబడబోతుంది. అయ్యగారు ప్రవచనంగా పొద్దునే చెప్పారు, అది వాక్యంలోనే చెప్పారు. అయితే అయ్యగారు చెప్పిన గంట తర్వాత మా ఆవిడ గారు ఆటోమేటిక్ గా దేవుని వాక్యం చెప్పడం మొదలెట్టారు. ఇదేంటి ఇప్పుడు దాకా మామూలుగా ఇప్పుడే నిద్రలేచింది, వాళ్ళంతా మానే మాట్లాడుతుంది, ఇంతలోకి సడన్ గా ఏంటి ఆమె వాక్యం చెప్తుంది అని చెప్పి ఆమె నేను ఆశ్చర్యం చూస్తున్నాను. చూస్తా ఉండగా ఆమె ఒకటే మాట్లాడుతుంది, ఈ లోకంలో ఆయన తప్ప మనకి ఎవ్వరు లేరు, వీళ్ళు నమ్ముకున్న ఏ దేవుడు కూడా నిన్ను రక్షించలేడు, ఏకైక దేవుడు ఆ యేసయ్యే, ఆయనే నిన్ను రక్షిస్తాడు, ఆయనే నిన్ను స్వస్థపరుస్తాడు అని చెప్తున్నప్పుడు మేమిద్దరము చేతులు చాపి ఆమె మీద ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చి ఆమె హృదయంలో ఉన్న కన్నీరు మొత్తాన్ని, ఆ హృదయంలో ఉన్న భారం మొత్తాన్ని తీసి ఆమెలో ఉన్న దుఃఖం మొత్తం కొట్టేశాడు. ఆ క్షణమే ఆమె స్వస్థపడింది. స్వస్థపడి నమ్మటే ఆమె ఒకటే నిర్ణయించుకుంది, నేను దేవుడి కోసం బ్రతకాలి, ఈ ఇంటిలో నేను తీసి పారేస్తానని చెప్పి మొత్తం అసలు మేమేమి తీయమని చెప్పలేదు, చేయమని చెప్పలేదు, మేము నిజమైన దేవుడి గురించి మాత్రమే చెప్పాము. ఆమె నిజంగా విశ్వసించింది. విశ్వసించిన మరుక్షణమే మొత్తం అక్కడున్న పెట్టి బెడ సర్వీస్ మొత్తం తీసుకెళ్ళి ఆమె పెట్టేసింది. నమ్మలేదు ఆ మారిందంటే. ఆ ప్రవచనం నెరవేర్చడం అనేది కూడా గంటలోనే జరిగింది. ఒక్కొక్కసారి దేవుడు ప్రవచనం చెప్తే సంవత్సరాలు నెలలు పడతాయేమో కానీ ఈ ఎండ్ టైం లో దేవుడు చెప్పిన ప్రవచనము అతి త్వరగా జరుగుతుంది. దానికి సాక్ష్యమే మీరందరూ నమ్మాలి. మిమ్మల్ని విశ్వాసంగా బలపరచడానికి దేవుడి బలిపెట్టానికి ఇచ్చాడు. ప్రతి ప్రవచనము నెరవేర్చబడబోతుంది. దానికి సాక్ష్యం నేనే. నా కుటుంబంలో దేవుడి సువార్త ప్రకటిస్తున్నాను. ఖచ్చితంగా నా కుటుంబం మీద ప్రతి కట్లు తెగబోతున్నాయి. నా కుటుంబం మారబోతుంది. మేమందరం కలిసి వచ్చి ఈ బలిపేట ముందు ఉండి సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆల్రెడీ నా కుటుంబం రావడానికి సిద్ధంగానే ఉంది, కానీ కొన్ని పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల దేవుడు ముందు వెళ్ళమని ప్రేరేపించారు. దేవుడి కృపను బట్టి నేను వెళ్ళాలి. ముందు అక్కడ కొన్ని నా పరిస్థితులు దేవుడి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ పాలూరు పట్టణంలో ఉన్న మహిమను అనేకులకు వివరించాలని ఆశతో నా జీవితంలో జరిగిన గొప్ప కార్యాన్ని బలిపెడుతుందని చెప్తాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించును గాక. కుమారుడిని బాగా చూసుకోండి. ఈ కుమారుడు విజయవాడ ప్రాంతంలో బలమైన సేవ చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు వారి ఇంటికి పోయినప్పుడు నాకు చూపించినారు. లక్షల ప్రజల మధ్యలో ఈయన సేవ చేస్తూ దర్శనం నాకు చెప్పినాడు. హల్లెలూయా. దానికి సిద్ధపరిచిన యేసు మహారాజు పట్టణం యేసయ్య సింహాసనం వేసి కూర్చుని చేసిన సేవలో యవనస్తుని రేపి ఉజ్జీవం లోకమంతటికి దేవుడు తీసుకురాబోతున్నాడు. గట్టిగా సపరేట్ కూడా దేవుని మైండ్ వస్తున్నాడు.
ఎవరికి తెలియని ఒక మర్మం ఇక్కడ నుంచి దేవుడు బయలుపరచబోతున్నాడు. దానికి యవనస్తుని దేవుడు ఏర్పరచుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. యవనస్తు జీవితంలో మన గొప్ప కార్యాలు చూడబోతున్నాము. కానీ మొదటి సాక్షిగా దేవుడు సగోదరుని లేపినాడు కనుక దేవునికి సకల మహిమ కలుగునుగాక. సమస్తము జరిగిస్తున్నది యేసయ్య. యేసయ్యకే మహిమ మహిమ మహిమ. దేవునికి మహిమ ఇంకో చెల్లించాలి. విషయం చెప్పాలి మీకు. అసలు దేవుడు మన బాధ వింటాడా వినడా అని మీ సందేహం ఎవరికైనా ఉండొచ్చు. ఖచ్చితంగా మీ అందరికి ఉంటుంది, నాకు ఉంటుంది. నా ఇంట్లో ఈ సువార్త పరిచర్య మా ఇంట్లో కూటం జరిగిన తర్వాత దేవుడు ముందుగానే చెప్పాడు, మీ ఇంట్లో శోధనలు వస్తాయి, కానీ నా కుమారుడు నిలబడి వాటిని జయించాలన్నప్పుడు నేను ఒక రోజు నైట్ 9:30-10 అయింది. బహు దుఃఖంగా నేను బహు వేగంతో ఇంట్లో కూర్చొని నా భార్య నేను ఒక నిర్జీవమైన శవంలా పడి ఉన్నాను. ఏంటి ప్రభా నేను నమ్ముకున్న పెట్టలు ఈ రకంగా బాధపడుతున్నామని చెప్పి మీ కుమిలిపోతున్నప్పుడు దేవుడు నా సేవకులు దర్శించి నా కుమారుడికి ఫోన్ చేయి, నా కుమారుడు బాధపడుతున్నాడు, నువ్వు ఓదార్చు నా కుమారుడిని 10ంటికి ఆ టైంలో ఫోన్ చేపించి సేవకుడి ద్వారా నా కన్నీటిని చూసిన దేవుడు అప్పుడు ఇంకా బలంగా నమ్మా. అసలు దేవుడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు, ఇక దేవుడి కొరకు ఏదైనా చేయాలి, దేవుడి కొరకు ఎంత కష్టమైనా భరించాలి, ఎందుకంటే ఈ ముందున్న పోరాటాలు నా ఆశీర్వాదానికి అని ఆ రోజు సేవకుడి ద్వారా వచ్చిన ప్రతి మాట రోజు అసలు ఒక్క సేవకుడు చేసిన పని అయితే నా ఇక్కడున్న దేవజనులు యేసయ్య పిలిచారంటే ఎంత గణిత అంటే యేసయ్య ఈయనలో ఉండి ప్రతిరోజు నాతో ఎంత ఫ్రీగా మాట్లాడతారంటే నేను ప్రతిరోజు ఒక ఫ్రెండ్ తో మూవ్ అయినట్టుగా మిత్రం మూవ్ అవుతాను. అసలు ఈ రోజు నేను ఎక్కడున్నట్టుగా లేదు. ప్రతిరోజు ఒక చిన్న వాక్యం చెప్పడం, ప్రార్థన చేయడం, దేవుడు నా గురించి చెప్పడం, నేను రోజు బలపడడం వాక్యం ద్వారా. ఆ రోజు మేము ప్రార్థన చేసినప్పుడు మిత్రంగా ప్రార్థన చేసినప్పుడు ఆత్మీయ తండ్రికి నేను ప్రార్థించినప్పుడు దేవుడి పరిచయం కావాల్సిన అనేక ద్వారాలు కూడా తెరిచాడు. ఆమె కొన్ని విషయాలు మీకు తెలియదు, కానీ దేవుడు మా ఇద్దరి ద్వారా ఈ సేవ ద్వారా బలంగా జరిగిస్తున్నాడు. మీరు ఖచ్చితంగా నమ్మండి, మనం గొప్ప కార్యాలు చూడబోతున్నాం. ఎంత ఉజీవానికి సాక్ష్యం. హల్లెలూయా. మన యేసయ్య చెప్పిన ప్రతి ప్రవచనలు పాలూరులో చెప్పింది, యేసు మహారాజు పట్టణంలో చెప్పింది అంతని నెరవేరుస్తూ వస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ యవనస్తులు తీసుకుని వస్తా వారిని బలంగా సేవలు వాడుకుంటాను ఎన్నో సమయం చెప్పినాడు. దానికి మొదటిగా ఒక నక్షత్రాన్ని దేవుడు లేపినాడు. యేసయ్య నక్షత్రాన్ని దేవునికి స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా. విజయవాడ ప్రాంతంలో సగోదుని లేపి ఇక బలముగా రాబోయే దినంలో వాడుకోబోతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక.